నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మైనింగ్ సెస్ ను ప్రైవేట్ వారికి అప్పచెప్పి సీఎం జగన్ కొత్త దందాకు పాల్పడుతున్నారు ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీతో కలిసేందుకు వైసీపీ, టీడీపీలు ఎందుకు పరిగెడుతున్నాయి ప్రశ్నించిన కేవీపీ వామపక్ష నేతలు. జిల్లాలో ప్రారంభమైన నులిపురుగుల నివారణ కార్యక్రమం. నులిపురుగు సమస్య చిన్నదైనా ప్రమాదకరమన్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్ చోరీలకు పాల్పడే 5 నిందితుల అరెస్ట్. 25 లక్షల విలువ చేసే వాహనాలు, సెల్ ఫోన్స్ రికవరీ చేసినట్లు ఎస్పీ తుషార్ దూడి వెల్లడి. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కొత్త దందాలకు తెరతీశారని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ఆయన ప్రైవేట్ కలెక్షన్స్ పెంచుకున్నారని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ధూళిపాల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. మైనింగ్ సెస్ అన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పి కొత్త దందాలకు తెరతీశారన్నారు. జిల్లాలో అనధికారికంగా గ్రావెల్ దోపిడీకి పాల్పడమే కాకుండా మైనింగ్ సెస్ వసూళ్లలో భారీగా దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. అనధికారికంగా వసూళ్లు చేసే డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి వెళుతున్నాయని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి అధికారాన్ని ఉపయోగించి కొత్త దందాలకి పాల్పడటం మనం చూసాం, దోపిడీకి పాల్పడటం మనం చూసాం. దీనిలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే తన బినామీ వ్యక్తులకు వచ్చే ఆదాయం, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదాయం పెంచుకునే విధానాలు ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అనుసరించడం జరిగింది. ఎన్ని రకాల దోపిడీ ఉందో అన్ని రకాల దోపిడీలకి ఈ ప్రభుత్వం నాంది పలికింది. ఈ మధ్యనే ఒక కొత్త దోపిడీకి మనం చూసాం. మైనింగ్ సెస్ అనేది ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పచెప్తే స్థిరమైన ఆదాయం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తమకు సంబంధించిన దగ్గరగా ప్రభుత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టడం జరిగింది. ఏఎంఆర్ వాళ్లు మైనింగ్ బిల్లులు ఇవ్వాలంటే స్థానిక వైసీపీ నేతల పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సంవత్సరానికి 800 కోట్ల రూపాయలు మైనింగ్ దోపిడీ జరుగుతుందని, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన అనుచరులే ఈ అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వారిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు నరేంద్ర. చిత్తూరు జిల్లాలు చూస్తే పెద్దిరెడ్డి మనుషులకి, శ్రీకాకుళం జిల్లా ఒక వాళ్ళకి, అలా ఇప్పటి వరకు 6 జిల్లాల్లో మొదలుపెట్టారు. ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాని మొదలుపెట్టి మన జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఏఎంఆర్ వాళ్ళకు వచ్చింది. వాళ్ళు 10 కోట్లు కడతాం నెలకని చెప్పి పాడవాడారు. మన జిల్లాలోనే మనం చూస్తే 10 కోట్లకు పాడితే వాళ్ళు 20 కోట్లు వసూలు చేస్తున్నారు. ఈ 10 కోట్లలో కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, గవర్నమెంట్ పనులు ఏదైతే పంచాయతీ రాజో ఆర్ఎండ్బినో ఇంకొక పంచాయతీలోకి సంబంధించిన వర్క్స్ ఉంటే వాటికి సంబంధించినవి చూపెట్టి అవి ఎప్పుడో వస్తాయి, ప్రభుత్వానికి ఇప్పుడు రావు, 2 ఏళ్లకో 3 ఏళ్లకో వస్తాయి. వాటిని మినహాయింపు చూపెట్టి మళ్ళీ పైగా వాటి దగ్గర చెక్ పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే ఇది చాలా పెద్ద దోపిడీకి జరుగుతూ ఉంది ఈ మైనింగ్ సెస్ వసూళ్లలో. ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించిన ప్రధాని మోడీ ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. విజయవాడలో కేవీపీ మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేసిందని అన్నారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం తాను శక్తికి మించి పోరాడినట్లు చెప్పారు. రాష్ట్రానికి రాజధాని లేదని వైసీపీ ఎంపీలు ప్రధాని మోడీని ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయం 2014లో తిరుపతి బాలాజీ సాక్షిగా వెంకటేశ్వరుడి పాద పద్మాల మీద ప్రతిజ్ఞ చేసి
మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం జరిగింది విభజనలో. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు మేము ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. అంతకుముందు పార్లమెంట్లో మీరందరూ చూశారు నేను ఏ విధంగా నా శక్తికి మించి పోరాటం చేశానో, నా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి మేళ్లు జరిగే విధంగా తీసుకురావడానికి ప్రయత్నించానో మీరందరూ చూశారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో బీజేపీకి కూడా వాటాలు వెళ్తున్నాయని కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. మోడీ సహకారం లేకుండా వైసీపీ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు అప్పు ఎలా తెచ్చిందని నిలదీశారు. మోడీ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో ఏపీలోని మంత్రులు, అధికారులు క్లీన్ గా ఉన్నారని విమర్శించారు. మోడీ గారిని 25 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఎవ్వరూ కూడా మా మొహాన మట్టి కొట్టావు, రాజధాని మీద మట్టి చల్లావు, పవిత్ర జలాల బదులు కలుషిత జలాలు తీసుకొని వచ్చి మాకు రాజధాని లేకుండా చేశావని ఒక్కరు కూడా ప్రశ్నించినట్టు నాకైతే ఎక్కడా దాఖలాలు లేవు. మీరెవరన్నా ఉంటే నాకు వాటి గురించి ఎన్లైటన్ చేస్తే చాలా సంతోషిస్తాను. ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేస్తున్న బీజేపీకి వైసీపీ, టీడీపీ మద్దతు తెలిపేందుకు ఎందుకు ఢిల్లీ పరుగులు పెడుతున్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు వామపక్ష నేతలు రామకృష్ణ, శ్రీనివాసరావు. విజయవాడలో వారు మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలను ధ్వంసం చేసి ప్రతిపక్ష పార్టీలను బ్లాక్మెయిల్ చేస్తున్న ఘనత బీజేపీదని మండిపడ్డారు. గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలు, అదేవిధంగా రాష్ట్రానికి వారు చేసిన అన్యాయము, చేస్తున్న అన్యాయాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మేము దాన్ని ఎండగడతా వస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ 10 ఏళ్లలోగా 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాల్సింది, ఎక్కడా ఉద్యోగాలు రాలే. అదేవిధంగా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ధరలు తగ్గిస్తాం 100 రోజులు అన్నారు, బ్లాక్ మనీ తెప్పిస్తామన్నారు. వారు ఏమీ చేయకపోగా దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించి ఇవాళ చెప్పుకోవడానికి ఏమీ లేనందువల్ల కమ్యూనల్ అజెండాతో ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ వ్యవస్థలంతా కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు వ్యవస్థలన్నిటి కూడా ధ్వంసం చేసి ప్రతిపక్ష పార్టీలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి దానికి ప్రాంతీయ పార్టీల నాయకులు ఒకరి తర్వాత ఒకరు భయపడి వాళ్ళ పంచన చేరుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మరణ శాసనం రాసుకుంది. ఎన్డీఏతో తిరిగి చేరాలని ఆలోచించటమే వాళ్ళ మరణ శాసనం. 2019లో ఎన్డీఏలో నుంచి ఎందుకు బయటకు వచ్చారో, ఇప్పుడు మళ్ళా ఎన్డీఏలో ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు అమిత్ షా తోటి అర్ధరాత్రి మీటింగ్ అయ్యి ఏం ఒప్పందానికి వచ్చారో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ స్పష్టం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మన రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్ముతున్నటువంటి బీజేపీ, పోలవరానికి, అమరావతి రాజధానికి నిధులు ఇవ్వనటువంటి బీజేపీ, ప్రత్యేక హోదాని అవమానపరిచినటువంటి బీజేపీని ఎలా మీరు భుజాన మోస్తున్నారు? ఎవరి కోసం మోస్తున్నారు? ఎందుకు మోస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి మోస్తున్నారు? రేపొద్దున ఈ రాష్ట్రంలో ఏ మత ఘర్షణ జరిగినా బీజేపీ తెచ్చే చిచ్చుకి మీరే కారణం అవుతారు. తెలుగుదేశం దానికి బాధ్యత వహించాలి. తెలుగుదేశం దానికి సమాధానం చెప్పాలి. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. బ్రాడీపేట శారదా నికేతన్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను దగ్గరుండి వేయించారు. 1 నుండి 19 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు నులిపురుగుల నివారణ కోసం మాత్రలను వేయడం జరుగుతుందన్నారు. నులిపురుగులు చిన్న సమస్యగా కనిపిస్తుంది కానీ చాలా ప్రమాదకరమని, చేతులను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల నులిపురుగుల సమస్య వస్తుందన్నారు. జిల్లాలో 4,70,000 మంది పిల్లలకు నులిపురుగుల మందులు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి, ప్రిన్సిపల్ ఉషాకుమారి, కరెస్పాండెంట్ శ్రీనివాసరావు, ఎంఈఓ జ్యోతి, ఎంఆర్ఓ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఇందులో 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా ఈ ఆల్బెండజోల్ 400 mg టాబ్లెట్ ఈరోజు అందజేసే విధంగా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాం.
ఈ నులి పురుగులు అనేటివి మనందరికీ తెలుసు, చాలా చిన్న చిన్న పనుల వల్ల వస్తాయి. సరిగా శుభ్రంగా చేతులు కడుక్కోకపోయినా లేదా సరైన శుభ్రమైనటువంటి మంచినీరు తీసుకోకపోయినా ఇట్లాంటివన్నిటి వల్ల చిన్న చిన్న కారణాల వల్ల ఇవి నులి పురుగులు పిల్లలకి వస్తాయి. విద్యా సంస్థలన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏ విద్యార్థి లేదా ఏ 1 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఏ పిల్లలు కూడా మిస్ కాకుండా ఈరోజు తీసుకోవాల్సిందిగా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. సో కాబట్టి జిల్లాలో 4,72,000 మంది పైన ఈ వయసులో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ ఉన్నారు. సో దాంట్లో 1,480 అంగన్వాడీ సెంటర్స్తో మొదలుపెట్టి జూనియర్ కాలేజెస్ వరకు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టాం. ద్విచక్ర వాహనాలు సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఖరీదైన 13 ద్విచక్ర వాహనాలు, 36 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. ద్విచక్ర వాహనాల విలువ 24 లక్షలు, సెల్ ఫోన్ల విలువ ₹1,00,000 ఉంటుందని వివరించారు. వివిధ జిల్లాల్లో వీరు పలు దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. ఫిబ్రవరి 3న ఓల్డ్ గుంటూరు మండల్లో ఎస్ఎస్ మొబైల్ షాప్లో నైట్ లాక్ బ్రేక్ చేసుకొని కొన్ని మొబైల్స్, పవర్ బ్యాంక్స్, అన్ని యాక్సెసరీస్ అరౌండ్ 1 lakh వర్త్ మెటీరియల్ దొంగతనం చేయడం జరిగింది. అది జరిగిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ క్రైమ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మన డిఎస్పీ గారితో టీం ఫామ్ చేయడం జరిగింది. టెక్నికల్ ఇన్పుట్స్ వచ్చాయి, దాంట్లో 2 ఐడెంటిఫై చేశాము. వాళ్ళు రెగ్యులర్గా ఇలాంటి థెఫ్ట్స్, వెహికల్ థెఫ్ట్స్ చేస్తున్నారు. ఒక చిన్న గ్రూప్ ఉంది. ఈరోజు కూడా నెక్స్ట్ ఆపరేషన్ ప్లాన్ చేయడానికి మన గుంటూరు చిల్లీ సెంటర్ దగ్గర అందరూ మీట్ అవుతారు. సో ఆ ఇంటెలిజెన్స్ బట్టి ఒక మంచి టీం ఫామ్ చేసుకొని పంపించాము. మన అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 5 మెంబర్స్ మాకు దొరికారు. వాళ్ళు షేక్ ఆసిఫ్, వెంకట్ సాయి, ఆసిఫ్, రాజకొండ, షేక్ మొహమ్మద్. దాంట్లో 4 మన గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు, 1 ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నాడు. ఇప్పుడు వరకు వాళ్ళు మాకు ఉన్న ఇన్వెస్టిగేషన్లో ఏం బయట వచ్చింది అంటే more than 14 cases they are involved. We recovered around 24 lakh worth of property. ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసిన మేము 14 కేసెస్ కన్ఫర్మ్ చేశాము. ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము వాళ్ళందరినీ. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో గావ్ చలో అభియాన్ కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలోని 21,000 గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకుని రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లె ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఇంకొక 2-3 నెలల్లో మనం ఎన్నికలకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఏదైతే గావ్ చలో అభియాన్ అని చెప్పి మాకు ఇచ్చారు, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7.5 లక్షల గ్రామాలకి భారతీయ జనతా పార్టీని తీసుకువెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చారో దాన్నే ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ పల్లెకి పోదాం అనే పేరుతోటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 21,000 గ్రామాలకి వెళ్ళి అక్కడ 24 గంటల పాటు ఉంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని ఈ నెల 9, 10, 11 ప్రతి కార్యకర్త గ్రామంలో 24 గంటలు ఉంటూ అక్కడ విషయాలు సేకరించి రాష్ట్ర పార్టీకి అందించేటువంటి నేపథ్యం. ఒక రకంగా మన పార్టీని మనం ప్రజలకి చేరువ చేసే అంశంగా పరిగణిస్తూ మరి ఎవరైతే కార్యకర్తలు ఈ 21,000 గ్రామాలకి ఇవాళ నుండి 3 రోజుల పాటు వెళ్తారో వారందరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. అధికారిక గణాంకాల వ్యవస్థ, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలను అనే అంశంపై ప్రభుత్వ మహిళా కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ అందిస్తున్న సేవలను స్టూడెంట్స్ కు వివరించారు. దేశాభివృద్ధి కోసం అనేక సర్వేలు నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ సర్వేలకు ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. గుంటూరులో చాలా డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో స్టాటిస్టిక్స్ చదివే స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు.
వాళ్ళ కెరీర్లో స్టాటిస్టిక్స్కి సంబంధించిన జాబ్స్ ఏంటనేది ఎవరికి తెలియదు, పెద్దగా ఐడియా లేదు. స్టాటిస్టిక్స్ మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది అసలు మేము ఏం చేస్తాము, ఏ డేటా కలెక్ట్ చేస్తాము, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పబ్లిక్కి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద నేను ఒక అవేర్నెస్ ఇచ్చాను. ఇదే కాకుండా స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్కి అసలు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ బ్యాంకింగ్ సెక్టర్లో కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కానీ ఐటీ సెక్టర్స్లో కానీ ఇంకా వేరే ఆర్గనైజేషన్లో ఎలా ఉన్నాయి అనేది వాళ్ళకు ఒక అవగాహన క్రియేట్ చేయడానికి కోసం అని చేసి నేను చెప్పాను. వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఉంటుంది, వాళ్ళు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. స్టేట్ లెవెల్లో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, బేసిక్ డేటా అంతా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. లైక్ బర్త్ అండ్ డెత్ కానీ, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, హెల్త్ గురించి కానీ, కాలేజెస్ గురించి కానీ అన్ని డేటా కలెక్ట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. దుగ్గిరాలలో గత నెలలో జరిగిన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్ ఇతర నాయకులతో కలిసి ముప్పాళ్ల మీడియాతో మాట్లాడారు. దాదాపు 700 మంది రైతులకు సంబంధించిన 1,17,000 పసుపు బస్తాలు అగ్నికి ఆహుతి అయితే కోల్డ్ స్టోరేజ్ కేవలం 45 కోట్ల రూపాయలకు మాత్రమే ఇన్సూర్ చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు బాధితుల పక్షాన ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం దురదృష్టకరమని చెప్పారు. గత నెల 19వ తేదీ దుగ్గిరాలలో ఉన్న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 700 మంది పైచలకు రైతులు మెరుగైన ధర వచ్చినప్పుడు క్వాలిటీ చెడకుండా నిల్వ కేంద్రంగా ఉన్న కోల్డ్ స్టోరేజీలో తమ పసుపు బస్తాలని దాచుకున్నారు. ఈ 700 మంది రైతులకి సంబంధించి సుమారు 1,15,000 బస్తాలు అందులో నిల్వ చేయబడ్డాయి. కంపెనీ అంటే కోల్డ్ స్టోరేజీ కంపెనీ ఈ పసుపు బస్తాలకి కాను 45 కోట్లు మాత్రమే ఇన్సూరెన్స్ చేసింది. పసుపు విలువ అయితే 100 కోట్లు పైచిలకు ఆ రోజు మార్కెట్ ధర ప్రకారం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రి గారి స్టేట్మెంట్ రాలా, ఎమ్మెల్యేల ప్రకటన రాలా. రైతులైనా పేదలైనా మరొకరైనా వారి వెన్నంటి ఉండి వారి సమస్య పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తాం. రైతులను ఆదుకోవాలనే డిమాండ్తో ఈ నెల 12న జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. తక్షణం 50% ప్రతి రైతుకి చెల్లించే ఏర్పాటు ముందస్తు చర్యగా తీసుకోవాలని రేపు 12వ తారీఖు సోమవారం స్పందన సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పసుపు రైతులందరూ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక యాత్ర పెట్టాము. దాంట్లో ప్రతి రైతు పాల్గొనాలని ప్రభుత్వం తక్షణం మేము చెప్పిన డిమాండ్ అంగీకరించి అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జాగర్లమూడి చంద్రమౌళి కాలేజ్ ఆఫ్ లా ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో లా కళాశాల విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ నిర్వహించారు. స్టూడెంట్స్ తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం వల్ల రక్తదానం చేయాల్సి వచ్చిన ఆపదలో అవసరమైన వెంటనే ఉపయోగపడుతుందన్నారు డాక్టర్ సూరం సుబ్రహ్మణ్యం. కళాశాల యాజమాన్య సహకారంతో ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు చెప్పారు. ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫామ్ అయిన లా కాలేజీలో బ్లడ్ గ్రూప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం బ్లడ్ ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా గ్రూప్ అనేది మనం తెలుసుకోవాలి. ఈ కార్యక్రమము ఎలిమెంటరీ స్కూల్ నుంచి ప్రాథమిక స్థాయి నుంచి కూడా మొదలు పెడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటే ఇచ్చేదానికి కానీ తీసుకునేదానికి కానీ చాలా మేలు. ఒక పింట్ బ్లడ్ ఇస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చును. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. మా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో లీగల్ మెట్రాలజీ అధికారులు విజిలెన్స్ కమిటీ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. విజిలెన్స్ కమిటీ సభ్యులు చెదలవాడ హరిబాబు, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సునీల్ తనిఖీల్లో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లోని షాపులలో పానీయాలు, వాటర్ బాటిల్స్ పై 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుల సహకారంతో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ గారు వారి సిబ్బందితోటి రైల్వే స్టేషన్లో కూడా విపరీతంగా అధిక ధరలకు 15 రూపాయల బాటిల్, వాటర్ బాటిల్ 20 రూపాయలకి, ఈ లేబుల్ ఏమీ లేకుండా 50 రూపాయలు, అలాగా చిక్కీలు ఇవన్నీ కూడా అమ్మటం జరుగుతుంది. అన్ని కూల్ డ్రింక్స్ మీద కూడా దాని మీద కొన్న రేటు కన్నా 10 రూపాయలు అదనంగానే తీసుకుంటున్నారు. తినుబండారాలకు సంబంధించినవి కూడా వేటి మీద కూడా లేబులింగ్ అనేది లేదు, ఎక్స్పైరీ డేటు ఇవన్నీ కూడా ఏమి ఉండట్లేదు, అసలు ఏమీ లేకుండానే. మరి సిగ్గుచేటు ఏంటంటే ఐఆర్సిటీసీ వాళ్ళ ఆధ్వర్యంలో క్యాంటీన్లు ఉన్నాయి, అవి కూడా ఎంత దరిద్రంగా ఉన్నాయంటే వినియోగదారులను దోచుకుంటున్నారు. అధికారులు స్పందించి, ఆహార భద్రతా అధికారులు కూడా స్పందించి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని కేసులు పెట్టబోతే మేము ప్రజా ఉద్యమం చేయక తప్పదు. బ్రాడీపేట 1వ లైన్లోని బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో ఉచిత మెడికల్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు సమితి కార్యదర్శి ప్రకాష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11న ఈ క్లినిక్ ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఉచితంగా నిర్వహించే క్లినిక్ ను సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. బ్రాహ్మణ సేవా సమితి యొక్క ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా రేపు ఆదివారం నాడు అనగా 11/2/2024 నాడు బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణంలో ఫ్రీ మెడికల్ క్లినిక్ ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా బ్రాడీపేట, అరండల్పేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసి ఈ ఫ్రీ మెడికల్ క్లినిక్ కన్సల్టేషన్లో ఉచితంగా డాక్టర్ సలహాలు తీసుకొని ఈ సేవలను యొక్క ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మైనింగ్ సెస్ ను ప్రైవేట్ వారికి అప్పచెప్పి సీఎం జగన్ కొత్త దందాకు పాల్పడుతున్నారు ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన బీజేపీతో కలిసేందుకు వైసీపీ, టీడీపీలు ఎందుకు పరిగెడుతున్నాయి ప్రశ్నించిన కేవీపీ వామపక్ష నేతలు. జిల్లాలో ప్రారంభమైన నులిపురుగుల నివారణ కార్యక్రమం. నులిపురుగు సమస్య చిన్నదైనా ప్రమాదకరమన్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్ చోరీలకు పాల్పడే 5 నిందితుల అరెస్ట్. 25 లక్షల విలువ చేసే వాహనాలు, సెల్ ఫోన్స్ రికవరీ చేసినట్లు ఎస్పీ తుషార్ దూడి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.